నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే పాలకుర్తిలో మాత్రం ఆధిపత్య ధోరణితో అభివృద్ధి కుంటుపడుతోందని అంటూ ఉన్నారు తొర్రూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ హనుమాల తిరుపతి రెడ్డి. హనుమాల తిరుపతి రెడ్డి అక్కడి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కుటుంబ సభ్యులు కూడా. యశస్విని రెడ్డి ఇక్కడికి వచ్చి పోటీ చేయటానికి, పాలకుర్తి వచ్చి పోటీ చేయటానికి కూడా తిరుపతి రెడ్డి కారణం. కానీ ఇప్పుడు ఆమె ముందు చేసిన ప్రమాణాలు పాటించట్లేదు. అభివృద్ధి దిశగా ఆమె ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు పాటించడం లేదు. కేవలం ఆధిపత్య ధోరణితో మాత్రమే ముందుకు వెళుతూ ఉన్నారు. ఆమెలో మళ్ళీ తొలినాళ్ళ నాటి ఎన్నికలకు ముందు ఆమెలో ఎటువంటి ప్రవర్తన ఉండేదో ఇప్పుడు అటువంటి ప్రవర్తన కనిపిస్తోందని అంటూ ఉన్నారు. ఎవరిని కలుపుకుని వెళ్ళడం లేదంటూ ఉన్నారు. అసలు పాలకుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఈ విషయాలన్నీ మాట్లాడటానికి హనుమాల తిరుపతి రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు బిగ్ టీవీ స్టూడియోలో. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, యశస్విని రెడ్డి ఇక్కడికి రావటానికి, అంటే ఝాన్సీ రెడ్డి ఇక్కడికి రావటానికి కారణం మీరే అని చెప్తూ ఉంటారు. సో ఆమె గెలవటానికి కూడా ప్రధాన పాత్ర మీరే పోషించారని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీతో పాటు మరికొంతమంది అంటూ ఉన్నారు పాలకుర్తిలో అభివృద్ధి ముందుకు వెళ్ళడం లేదు, అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదు అక్కడ ఎమ్మెల్యే అని. నిజమా? అసలు పాలకుర్తిలో ఏం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారు ఆధిపత్యం కొనసాగుతుంది. ఎమ్మెల్యే గారు అన్నిట్లో ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు. తను అన్నిట్లో ఝాన్సీ రెడ్డి యొక్క ఆధిపత్యం అనేది అలాగే కొనసాగడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. మెయిన్ సమస్య ఏంటంటే ఎలక్షన్ బిఫోర్ ఎవరైతే ప్రాణప్రదంగా పనిచేశారో చాలామంది 40 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకపోవడం వల్ల సరైన నాయకత్వం వచ్చిందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ప్రాణాలకు తెగించి ఆర్థికంగా కానీ రాజకీయంగా ఎన్ని లోటుపాట్లు ఒత్తిళ్ళు ఉన్నా కూడా వాళ్ళు తెగించి కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం, ఎమ్మెల్యే గారు గెలవడం కోసం చాలా పనిచేశారు. ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఏదైతే మనం అభివృద్ధి ముందుకు పోయే క్రమంలో మన కోసం కష్టపడ్డ వాళ్ళను కొంచెం తగ్గించుకుంటా ముందుకెళ్ళడం జరిగింది. అలా జరగకూడదని మేము కూడా పదే చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ తను ఒక ఆధిపత్య ధోరణితో నీకేం తెలియదు అని చెప్పడంతో కొన్ని సమస్యలు మొదలవుతున్నాయి. అవి సరిదిద్దుకోవాలని మేము పదే చెప్పినా కూడా నా మాట వినకపోగా ఒక సందర్భంలో కష్టపడ్డ వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలనేది నేను పదే చెప్పుకుంటూ వచ్చిన. అలాగే దయాకర్ రావు లాంటి వ్యక్తిని ఢీకొట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజమే, దయాకర్ రావు లాంటి వ్యక్తిని ఢీకొట్టడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అందరూ పాలకుర్తి వైపు చూశారు. అసలు పాలకుర్తిలో దయాకర్ రావు ఓడిపోయారంటేనే ఫస్ట్ నమ్మలేదు జనాలు చాలామంది. అవునా అని ఆశ్చర్యం వ్యక్తం. అవును. ఒకటి చెప్పండి, పాలకుర్తిలో ఎమ్మెల్యేలు ఒకరా ఇద్దరా? ప్రస్తుతం ప్రజలు అనుకునేది ఇద్దరు. ఎమ్మెల్యే గారికి పూర్తి స్వేచ్ఛని ఇవ్వట్లేదు. చాలామంది అంటున్నారు, నిజమేనా? అది నిజమే. ఎమ్మెల్యే గారిని పూర్తిగా స్వేచ్ఛగా పని చేయనిట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా చాలా చేయాలని ఉంది, బట్ చేయలేకపోతున్నారు. అది ఝాన్సీ రెడ్డే కారణమని ప్రజలు అనుకునే విషయం. అంటే యశస్విని రెడ్డి చేయాలనుకుంటున్నా ఝాన్సీ రెడ్డి చేయనవట్లేదా? నిజమా? నిర్ణయాల్లో తన మెయిన్ 90% తన పాత్రే ఉంటుంది కాబట్టి తను కూడా కొన్ని ఏమి చేయలేని పరిస్థితి, హెల్ప్లెస్ అవుతుంది, నిస్సహాయత. అంటే 2 పవర్ సెంటర్లుగా వెళ్ళాలని ఆలోచన ఉంది అక్కడ. 2 పవర్ సెంటర్స్ అయ్యాయి. మెయిన్ సమస్య ఇప్పుడు నాయకులు ఉన్నారు, చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు. దయాకర్ రావుకు ప్రధానంగా రాజకీయంగా సహాయపడ్డ వాళ్ళు కూడా పార్టీలో ఎలక్షన్ బిఫోర్ జాయిన్ అవ్వడం జరిగింది, ఎలక్షన్ తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం రాజకీయం ఏ విధంగా పోవాలి, ఏ విధంగా పాత కొత్త సమన్వయం చేసుకుంటా పాత వాళ్ళని కాపాడుకుంటా కొత్త వాళ్ళు కూడా మనల్ని నమ్ముకొని వచ్చారు. వాళ్ళని కూడా అవకాశం ఉన్న చోట వాళ్ళని కూడా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా ముందు పోవాలని పదే చెప్పడం జరిగింది. తిరుపతి రెడ్డి గారు, ఒక్క విషయం చెప్పండి. ఝాన్సీ రెడ్డి అమెరికాలో ఉంటారు, ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది. సో ఇక్కడికి వచ్చి ఆమె పోటీ చేయాలి అని అనుకోవటానికి కారణం మీరా? అంటే నేను గతంలో పదే చాలాసార్లు అనడానికి కారణం ఉందండి. ఎందుకంటే మా 4 ఫాదర్స్ కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆడ పోలీస్ పటేల్ పటవారి వాళ్ళు కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు, తాత వాళ్ళు. సో వాళ్ళ యొక్క ముందుకు తీసుకెళ్లాలనే పేరు, ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మా పెదనాన్న గారు అయిన రాజేందర్ రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పెదనాన్న వాళ్ళు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేనే 2-3 సార్లు అడగడం జరిగింది. తర్వాత లాస్ట్ ఎలక్షన్లో మాత్రం మేము వస్తున్నాము, నువ్వు మాకు తోడు ఉండాలని అడిగిన దానికంటే ఎక్కువనే చేశాను. నేను చాలా రకాలుగా చేశాను. ఆర్థికంగా
ఎంతోమంది సహాయం చేస్తేనే ఈ విజయం నేను ఒక్కని చేస్తే అయిందని అనడం లేదు. చాలామంది ప్రాణాలకు తెగించి దయాకర్ రావు లాంటి వ్యక్తిని ఢీకొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో అలాంటి వాళ్ళని కూడా చేసినాం, కానీ మంచి కోసం చేసినాం. ప్రజలు మన మీద నమ్మకం, ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఇదివరకు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అంటే కాబట్టి ఆమె ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఏం చెప్పారు, ఎలా ఉండాలి నియోజకవర్గంలో? ఎందుకంటే నేను తనకు చెప్పాను, ఇదివరకు సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళతో పర్సనల్ వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని ఈ రాజకీయాల్లో ఇప్పుడున్న మీ విధానం పనికిరాదు, కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్తే లేదు అన్ని ఏ విధానం ఇబ్బందులు వస్తాయని చెప్పారు ఆమెకి? అంటే ఇక్కడ సిస్టమ్ వాళ్ళ అమెరికా సిస్టమ్, ఇక్కడ ఇండియన్ మన లోకాలిటీ డిఫరెంట్ ఉంటుంది కదండి. రాజకీయాల్లో వచ్చే సవాళ్ళు కానీ అందరినీ కలుపుకోవడం ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయని అప్పటికే ఆమె కలుపుకుని వెళ్ళే తత్వం ఆమెలో తక్కువగా ఉండేది. అప్పటికే అక్కడ వాళ్ళు పెరిగిన విధానం, అక్కడ అమెరికన్ సిస్టంలో వాళ్ళు పోయిన విధానం ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ కొంచెం తన యొక్క మెంటాలిటీ నేనే అన్నీ చేయాలనేది ఇక్కడ ఉండదు. కొంచెం లోకాల్లో కలుపుకొని పోవాలని చెప్పాను. లేదు కొన్ని మార్చుకొని ముందుకు వెళ్దామని చెప్పారు. అప్పుడు అందరితో నేను కూడా లోకల్ మీడియా వాళ్ళతో మాట్లాడించాను. వాళ్ళతో కూడా వాళ్ళు కూడా చాలా సలహాలు ఇచ్చారు, అవన్నీ పాటిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక లోకల్ రాగానే ఇక మళ్ళీ యథా తదా ప్రజ అంటారు కదా, మళ్ళీ రొటీన్ తన యొక్క దానిలోకి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పుడు మాటలు చెప్పడం, ఆ చెప్పుడు మాటలు ఎవరు చెప్తారు సహజంగా? చెప్పుడు మాటలు అంటే ఝాన్సీ రెడ్డికి చెప్పేవారు కొంతమంది, యశస్వి రెడ్డికి చెప్పేవారు కొంతమంది. రాజకీయాల్లో ఒకరు ఎదుగుతుంటే ఒకరి మీద చెప్తారండి, డెఫినెట్గా చెప్తారు. కానీ అవి మనం పట్టించుకోకూడదు. మనకేది మంచి అనిపిస్తే అదే చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుగుతాడంటే మన మీద ఏదో చెప్పాలి, డౌన్ఫాల్ చేయాలని ఉంటారు. అంటే చెప్పే మాటలు వింటూ ఉన్నారు. నిజంగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా ఎవరైతే చెప్పిన మాటలు వింటూ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరైతే భుజాలు వేసుకొని మోసి, భుజాలు వేసుకొని జెండా వేసుకొని మోసి మనకు గెలుపులో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ లేరు. ఎవరైనా ఈమెను ఓడగొడదామని అమెరికా ఫ్లైట్ ఎక్కియాలని అసభ్య పదజాలంతో తిట్టిన వాళ్ళను ఇవాళ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకొని తిరుగుతుంటే సమాజం కదండి, ప్రజలు గమనిస్తున్నారు. అన్నీ న్యాయం కాదని చెప్పారు. అంటే అప్పట్లో ఎవరి వల్ల అయితే అక్కడ కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడ్డారో ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే చుట్టూ ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటారు, 30 ఏళ్ళు ఎన్నో సమస్యలు ఈ వ్యక్తుల ద్వారా మనం సఫర్ అయినాం, మళ్ళీ వాళ్ళనే తీసుకొని పెట్టి ముందుకు పోతుంది. ఈమె ఎలక్షన్లో ఓటింగ్ చేయలేవాళ్ళు. కనీసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఏమి చేయని వాళ్ళని పట్టుకొని ఇప్పుడు పెట్టుకొని ముందుకు పోతే సమాజం ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చర్చించుకుంటున్నారు ఎందుకు ఈమె ఇలా చేస్తుంది అని నన్ను చాలాసార్లు అడిగిర్రు. గతంలో కూడా చాలాసార్లు అడిగితే వాళ్ళకి తెలియదు, ఒక 6 నెలలు ఆగండి నేర్చుకుంటారు, అన్నీ స్లోగా ముందుకు వెళ్తుందని చెప్పాను. కానీ అదేమైపోయిందంటే 1 ఇయర్ దాటిపోయేసరికి మీకు అన్నీ తెలుసు కదా, మీరు గతంలో కూడా ఇదివరకు రాజకీయాల్లో ఉన్నారు, మంచి చెడు అన్నీ తెలుసు వాళ్ళకు, మీరు చెప్పట్లేదా, లేదంటే మీరే ఏమన్నా వాళ్ళని రాంగ్ గైడెన్స్ తీసుకెళ్తున్నారా అనే విషయాలు నాకు సామాన్య ప్రజల నుంచి వచ్చింది. నాకెవరు రాజకీయ నాయకులు చెప్పలే. పాల బండ్లు పూల బండ్లు సామాన్యులు నన్ను అడిగారు. అడిగితే నేను నా వల్ల కావట్లేదు, నేను చెప్పినా వినట్లేదనే పరిస్థితి వచ్చేసింది నాకు. అంటే నియోజకవర్గంలో ఉన్న సామాన్యులు కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి, చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు దాన్ని సరైన విధంగా దాన్ని ఏది తీసుకోవాలి వాళ్ళు చేయాలి కదా. ఏ సమస్యలు ఏంటి, ఎట్లా తీసుకెళ్ళాలి అంత ఎవరికి చెప్పుకోవాలని అడుగుతారు. పెద్ద ఎమ్మెల్యే ఇప్పుడు 2 పవర్ సెంటర్స్ అయినాయి, ఎవరికి చెప్పుకోవాలి? ప్రతి దాంట్లోనూ ఇన్ఛార్జిగా తను ఇన్వాల్వ్ అవ్వడం, ఎమ్మెల్యే అంటూ ప్రత్యేకమైన ఒక తను అనుకున్న చేయలేకపోతుంది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. మనం అనేదానికంటే ప్రజలు ఎక్కువ దాని గురించి. ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులు ఝాన్సీ రెడ్డి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి యశస్విని రెడ్డి పోటీ చేసి గెలిచేంత వరకు కుటుంబంతో చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు. కుటుంబ సభ్యులుగా కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కూడా, అండ్ మీకు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఇచ్చారు. మరి మీకు ఎందుకు అసంతృప్తి ఉంది? ఇప్పుడు ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మార్కెట్ చైర్మన్ నేను కావాలని పదవి తీసుకోవాలని అడగలేదండి. ఒక సీనియర్కి ఏమని చెప్పాను. ఇక్కడ ఒక నిరంజన్ రెడ్డి అని 40 సంవత్సరాలు పార్టీ మారకుండా ఉన్నాడు, ఆయనకి ఇచ్చిన పర్వాలేదన్నా, ఒకవేళ ఆయనకి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇంకా వేరే ఇతర సీనియర్లకి ఇవ్వమన్నాను. కానీ తను వాళ్ళకి కాకుండా ఈ నియోజకవర్గం కానటువంటి వేరే వాళ్ళకు ఇవ్వాలని డిసైడ్ చేయడం వల్ల అది తప్పని పరిస్థితులల్లో నాకు ఇచ్చారే తప్ప నేను ఏది అడగలేదు, పదవి కావాలని అడగలేదు, నేను కావాలని తీసుకుంది కాదు అది. కానీ ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా
నా బిడ్డ నా గెలుపుకు కారణం అంటూ మీ చేయి చెప్పారు. తను అన్నిట్లో సభలల్లో చెప్పారు, అన్నిట్లో చెప్పారు. తనకు నాకు వ్యక్తిగతమైన విభేదాలు ఏం లేవు. ఓన్లీ ఏంటంటే పార్టీ కోసం కష్టపడ్డోళ్ళను కాపాడుకోండి. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎవరైతే మనం మొదటి నుంచి బాగా మన గెలుపుకు, మనం 10 తరాలు 10 ఏళ్ళు కాదు నేను అనేది, మన గెలుపుకు ఎవరైతే సహాయపడ్డారో ఫస్ట్ వాళ్ళని కాపాడుకోండి. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి. వీళ్ళకి చేసిన తర్వాత వాళ్ళని కూడా చేయాలి. కానీ వీళ్ళని తొక్కి వాళ్ళ మీద కొత్త వాళ్ళని పెడితే ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదండి. ఎవరికైనా కూడా మనకు విశ్వాసం అనేది ఉండాలి, న్యాయంగా పోవాలి, ధర్మంగా పోవాలి. మన కోసం కష్టపడ్డ వాళ్ళని కాపాడుకున్నప్పుడే మనకు రేపు భవిష్యత్తు ఉంటుంది. అంటే పాలకుర్తిలో ఎన్నికల నాటి కాంగ్రెస్కి ఇప్పటి కాంగ్రెస్కి పాలకుర్తి వరకు తేడా ఏంటి? అప్పుడు చాలా సంఘటితంగా చాలా కష్టపడ్డారు. పార్టీ గెలుపుకు ఒక ఉవ్వెత్తున రేవంత్ రెడ్డి గారి సభ చూస్తే మీకు ఆ విజువల్స్ స్టేట్ అంతా వచ్చేసినాయి. యూత్, ఎస్పెషల్లీ యూత్ ఒక కసితోటి చేసేళ్ళు అంతా. ఇప్పుడంతా ఎందుకు నారాజ్ అవుతున్నారు? మనకు ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాల్సింది మనకు మనం ఎందుకు ఒక్కొక్కరు ఏముంది అనేది వస్తుంది. అది రావద్దన్నదే నా ఇంటెన్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తలు ఏం ఆశిస్తున్నారు? ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏం రావట్లేదు అంటే మనం ప్రజలు ఎట్లా అనుకున్నారంటే సెమీ గవర్నమెంట్. ఇప్పుడు ప్రభుత్వం చేసినా చేయకపోయినా ఝాన్సీ రెడ్డి గారు అంటే సొంత డబ్బుతోనైనా వచ్చి నియోజకవర్గాన్ని డెవలప్ చేయగలుగుతారనే రేంజ్లో ప్రజలు మనల్ని నమ్మిరు. దాంట్లో ఎంతో కొంత చేస్తే వాళ్ళు సంతృప్తి పడేవారు. సో జాబ్స్, ఉద్యోగాలు ఇప్పించడం కానీ ఇంకా ఏ ఇతర సేవా కార్యక్రమాలైనా మనకంటూ సొంతంగానైనా చేయగలుగుతారని నమ్మిరు మనల్ని. అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి పాలన రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకు దూసుకుని పోవాలి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి అనే విధంగా ముందుకు వెళుతూ ఉన్నారు. సో వాటిని ప్రజలకు చెప్పే విషయంలో కానీ, వాటిని అర్హులకు దగ్గరకు చేర్చే విషయంలో కానీ పాలకుర్తిలో కొంత వెనుకబడతాను ఏమైనా కనిపిస్తుందా? ప్రభుత్వ పథకాలు కొన్ని లోపాలు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, అందులో లబ్ధిదారుల ఎంపికలో కొన్ని లోపాలు ఇలాంటివి తప్ప ప్రభుత్వ పరంగా రుణమాఫీ కానీ, మనకు ఏదైతే రైతు భరోసా కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అద్భుతమైన పథకాలను ప్రజల కోసం అందించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాల మీద ప్రజల్లో ఏం లేదు. ఓన్లీ మన యొక్క నాయకత్వ లోపం అనేది, లబ్ధిదారుల ఎంపిక విషయంలో కొన్ని లోపాలు జరిగినాయి. ప్రభుత్వ పథకాలను ఇంకా కూడా ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళాలి, చర్చించాలి. ప్రభుత్వ పథకాలను ఎక్కువగా మనం ప్రజల లోపలికి తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నారు, మనం ఇంత చేస్తున్నాం, ఆ చేస్తున్నది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాము. అవునండి, అది ఉంది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని పాలకుర్తిలో ప్రజలకు చేరువ చేసే విషయంలోనూ చెప్పే విషయంలోనూ ముందంజలో కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేస్తుందండి, ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు చాలా చేస్తుంది. కానీ మనం తీసుకుపోవడంలో ఫెయిల్ కొద్దిగా వెనకబడి ఉన్నామని నా అభిప్రాయం. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మేము ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలకు మా వంతు మేము ఎప్పుడూ ముందుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ ఒక 5 ఏళ్ళు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి సహకరిస్తాము. పార్టీ నష్టపోకూడదు అనేదే మా అభిమతం అండి. పార్టీ నష్టపోవద్దు. మన విధానాల వల్ల పార్టీలో కొంచెం నిరాసక్తత ఉన్నది, దాని నుంచి మనం ఇంప్రూవ్ చేసుకోవాలని నేను పలుసార్లు వారికి చెప్పడం జరిగింది. సో పాలకుర్తిలో జరుగుతున్న విధానాల వల్ల పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అవునవును, అది జరగకుండా ఉండాలనేది ప్రభుత్వానికి మనం మంచి పేరు తీసుకురావాలి. ఇంకా మనల్ని నమ్ముకున్న వాళ్ళు కార్యకర్తలను కాపాడుకోమని చెప్పిన నేను. మనం నమ్ముకున్న వాళ్ళను కార్యకర్తలను మనం అన్ని విధాలు ఆదుకోవాలి. అక్కడ కొద్దిగా సమన్వయ లోపం వాళ్ళకు జరిగింది. నేను ఈ విషయాలు చెప్తే నా వెనుక ఎవరో ఉన్నారు, కావాలని దీన్ని ఉసిగొల్పుతున్నారు, కావాలని చెడు ప్రచారం చేస్తున్నారని తప్పుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎలా ఉంటుంది సహజంగా ఝాన్సీ రెడ్డి ఆలోచన, యశస్విని రెడ్డి ఆలోచన ఎలా ఉంటుంది? యశస్విని రెడ్డి గారికి కొంచెం తనకు అన్నిటి మీద అవగాహన ఉంది, ఝాన్సీ రెడ్డి గారికి కూడా ఉంది. కానీ నేను అనుకునేదే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, అవతల వాళ్ళు చేసేది తప్పు అనేది బాగా ఉంది. అది ఉండొద్దు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం చూసేది అన్ని నిజాలు కావు, జరిగేది ఒకటి ఉంటుంది, తెలిసేది ఒకటి ఉంటుంది. అసలు ఏం జరిగింది, వాస్తవం ఏందనేది తెలుసుకోవాలి. 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. నేను అన్నది ఏంది, కష్టపడ్డోళ్ళను కాపాడుకోమని చెప్పిన అంతే. వాళ్ళకి ఝాన్సీ రెడ్డి గారు చెప్పిన కొంతమంది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేవరుప్పల పెద్ది కృష్ణ గౌడ్ ఉన్నారు, చాలా కష్టపడ్డారు. ఆయన సస్పెన్షన్ గురయ్యారు. ఆడ పృథ్వీరెడ్డి, ఓయి జాకు,
వైస్ ప్రెసిడెంట్ ఆయన. ఆయన మంచి స్వభావం ఉన్నాడు, అతను కూడా దూరంగా ఉంటున్నాడు. అదే తొర్రూరు మండలంలో చాలామంది లీడర్స్ ఉన్నారు, కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, హరిప్రసాద్ గారు ఉన్నారు, ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని కొంచెం కోఆర్డినేషన్ చేసుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మనం గౌరవం ఇవ్వాలి వాళ్ళను. అలా అని చెప్పి నిన్ను మొదటి నుంచి నమ్ముకున్న వాళ్ళని తొక్కొద్దు కదా. నిన్ను నమ్ముకున్న వాళ్ళను కాపాడుకుంటా కొత్తగా వచ్చిన వాళ్ళకు వాళ్ళ ఆత్మాభిమాన్ని దెబ్బ తినకుండా చూసుకున్నప్పుడే లీడర్షిప్ క్వాలిటీ అంటారు. అది బ్యాలెన్సింగ్ తప్పుతుంది. ఇప్పుడు నాలాంటి వాడికే ఈ పరిస్థితి, నేను మంచిగా చేసుకోవాలన్నందుకు నాలాంటి వాడినే ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారు, ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. నా దగ్గరికి ఎవరు రానియట్లేదు. ప్రభుత్వ ప్రోగ్రామ్స్లో నాకు ప్రోటోకాల్ ఉంది, నాకు కనీసం ఇన్విటేషన్ ఉండట్లేదు. మరి నాలాంటి వాడికి ఈ పరిస్థితి వస్తే కార్యకర్తల పరిస్థితి ఏది? కాబట్టి అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తాము. నాతో పాటు చాలామంది రెడీగా ఉన్నారు. పార్టీ బాగు కోసమే, మేమేమో పార్టీలో డీవియేషన్ చేయాలి, పార్టీని డిస్టర్బ్ చేయాలి, ఎమ్మెల్యే గారిని ఝాన్సీ రెడ్డి గారిని బదనాం చేయాలన్నది అయితే మాకు ఎట్టి కోశాన లేదు. అది తప్పు. ఆ ప్రచారం చేస్తున్నారు కానీ అది చాలా తప్పు. అంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంచలనంగా మనం దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో కొంతమంది నెంబర్స్ పట్టుకొని దయాకర్రావు దగ్గరికి వెళుతూ ఉండేవారు, వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ ఉంటున్నారు అనే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అండి, అది కరెక్ట్. అది ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళ బంధువులతో చేయించారో, ఎవరైతే మనం ఓడగొడదాం అనుకున్నారో వాళ్ళే ఇవాళ ప్రముఖంగా పాత్ర వహిస్తున్నారు. మాలాంటి వాళ్ళ మీద విమర్శలు చేయిస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేపిస్తున్నారు. ఎవరి కోసం అండి ఇదంతా? దేనికోసం? మిమ్మల్ని అమెరికాలో అంత మంచి కుటుంబం, అంత మంచి వ్యవస్థను వదిలేసి రమ్మన్నది దేనికోసం? మనం ఇక్కడ ఎంతో కొంత మంచి చేద్దామనే కదా. చెప్పుడు మాటలతోటి నేను చేసేదే కరెక్ట్ అని అనుకోవద్దు, అది నేను కూడా అనుకోవద్దు. ఒకటికి 10 సార్లు మనం ఆలోచించాలి. ఇప్పుడు కూడా మేము అడిగింది ఒకటే, కష్టపడ్డోళ్ళని కాపాడుకోండి, మనకు అందరూ కావాలని చెప్పిన. లేదు, కొంతమంది ఉన్నారండి మనకు ఎలక్షన్ బిఫోర్ చాలామంది చేశారు. వాళ్ళందరినీ పక్కన పెట్టు, నేను చెప్పింది వింటాను, నా దగ్గర ఉండు, లేకపోతే లేదన్న. అంటే ఎందుకు ఆమె విజయం కోసం కష్టపడ్డ వాళ్ళని ఎందుకు పక్కన పెట్టాలనే ధోరణి కనిపిస్తుందని మీరు చెప్పుడు పడుతున్నారా? నిజంగానే ఆమెలో ఆ ధోరణి ఉందా? లేదు, కొందరి మీద అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. చాలామంది అది నిజమని నమ్మి తను ఇది చేస్తుంది, అది నిజం కాదు. ఎవరి వ్యక్తిగత ఇష్టాలను మనం పర్సనల్ జీవితాలను మనం తీసుకోవద్దు కదండి. ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి, మన దగ్గర ఎలా ఉంటున్నారు అనేది మనకు ఇంపార్టెంట్. అది చూసుకోవాలి. ఎవరినైనా మనకు చేసిండా లేదా చూసుకుంటా వాళ్ళని కాపాడుకుంటా పోవాలి. తిరుపతి రెడ్డి గారు, అంటే తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నారు కదా. ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? అంటే ప్రతి విలేజ్లో సామాన్య కార్యకర్తలు చాలామంది సఫర్ అవుతున్నారండి. అందులో ముఖ్యంగా పెద్ది కృష్ణముద్దు గౌడ్ అని దేవరుప్పల్లో ఆయన గత 25-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. తర్వాత నిరంజన్ రెడ్డి గారని 50 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన జీవితం అంకితం చేసిండు. ఆస్తులు పోగొట్టుకున్నాడు, పెళ్ళి కూడా చేసుకోలే ఆయన. ఇలాంటి వాళ్ళు సుంచు సంతోష్ అని, ఆమ్యా నాయక్ అని, శేఖర్ అని టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, వీళ్ళు పార్టీ మారి వచ్చిన వాళ్ళు ఏం కాదు. ఇలాంటి వాళ్ళను దూరం పెట్టద్దని నేను చెప్పడం జరిగింది. అంతా తప్ప వేరే నాకు పర్సనల్ నేను చెప్పాను, వాళ్ళని దూరం పెట్టదు, అందరినీ కలుపుకొని మంచిగా చేసుకోవాలి. అలా కొంతమందిని తాను కంటిన్యూ చేస్తున్నారు, కొద్దిమందిని దూరం పెట్టమని చెప్పారు. వద్దని చెప్పాను నేను, ఎందుకంటే మనకు హార్డ్ కోర్గా పనిచేసారు వాళ్ళు. అట్లా పెట్టడం ధర్మం కాదు అని చెప్పాను. చెప్పుడు మాటలు వినొద్దు. తన మనసులో తనకేదో ఉంది, అది మరి అది ఏముండి ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళు? ఏదో చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, అది ఇదని 1-2 వార్తాపత్రికల్లో చెప్పుడు వచ్చినాయి. కానీ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఆయన సెటిల్మెంట్లు చేసి ఏం చేస్తాడు ఇప్పుడు ఈ ఏజ్లో? ఆయన దగ్గర 70 సంవత్సరాలని నియర్లీ ఆయన ఏం చేసుకుంటాడండి? అంతా ఒక అభూత కల్పనలు. యశస్విని రెడ్డి కానీ ఝాన్సీ రెడ్డి కానీ నియోజకవర్గాల్లో సెటిల్మెంట్లు చేస్తారా? సెటిల్మెంట్లు వాళ్ళు ఏం చేయలేదు ఇప్పటికీ. సెటిల్మెంట్లు చేస్తారని కాదు, కానీ కింద లేదని ఇప్పుడు ఒక ఊర్లో సమస్య ఉంటుందండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆ ఊరు పెద్ద మనిషో మండలం పెద్ద మనిషి దగ్గరకు వెళ్తారు సమస్య పరిష్కరించమని. అలా చాలామంది రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు పరిష్కరించారే తప్ప
ఏదో జరుగుతుంది అని ఒక అభూత అంతే కదా, ఎవరైనా సమస్య వచ్చారన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలి కదండి. అది కామన్, ఎవరు ఏ నాయకుడైనా చేసేది అదే. వాళ్ళు అదే చేసారు. కానీ అందులో ఏదో లావాదేవీలు జరుగుతాయి, ఏదో జరుగుతుందని ఒక సృష్టించిన వాళ్ళ మాటలు నమ్మారు. నమ్మొద్దని పలుసార్లు చెప్పిన నేను, వినలేదు. కానీ ఏమైపోతుందంటే అండి, ఇప్పుడు బయట చూసేవాడికి అదే కష్టపడ్డ వాళ్ళని దూరం కొట్టిన నెగిటివ్ మనకు వస్తుంది. మనకెందుకు, ఒకసారి రెండుసార్లు చెప్పి చేయకూడదంటే వాళ్ళు చేయరు, సరిపోతుంది కదా. దానికి పక్కన పెట్టడం ఎందుకు అని చెప్పినందుకే మిమ్మల్ని కూడా నన్ను పక్కన పెట్టడం జరిగింది. అది కరెక్ట్గా ఆమెకు నాకు ఎలాంటి. ఇప్పుడు ఎవరున్నారు? ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి, కోటరీలు ఎవరున్నారు? కోటరీలో అంతా కొత్త వాళ్ళే ఉన్నారు ప్రజెంట్, అంతా మ్యాక్సిమం కొత్త వాళ్ళే ఉన్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, వాళ్ళతో మాలాంటి వాళ్ళ మీద విమర్శ. అంటే వాళ్ళందరూ గతంలో బీఆర్ఎస్ దగ్గర ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ నేతలను, పాలకుర్తిలో నిజమైన కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టిన వాళ్ళేనా ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ ఉన్నది? అవును, 100% ఇబ్బంది పెట్టిన వాళ్ళు, కేసులు పెట్టి. పేర్లు చెప్పగలుగుతారా? ఇక పేర్లు ఎందుకు లేడి, అది అంతా మనం, ఎందుకంటే నేను ఎవరిని బాధ పెట్టే వ్యక్తిని కాదు. అలా అది కరెక్ట్ కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. అది పార్టీకి నష్టం జరుగుద్దన్న బాధ తప్ప నాకేం లేదు. ఇప్పటికి కూడా పార్టీని బాగుకోరి చెప్తుంటే నా వెనక ఎవరో ఆపోజిషన్ లీడర్ ఉన్నాడని, ఇంకో లీడర్ ఉన్నాడని ఎన్నో నానా తంటాలు అన్నీ బదనాములు చేస్తున్నారు. అలా చేయకూడదని నేను చెప్తున్నాను. వాళ్ళు ఏదన్నా ఇది బాగాలేదంటే దాని వెనుక ఫలానా అని, మీ వెనుక ఎవరున్నారు అని ఆరోపణ చేస్తున్నారు. నా వెనుక దయాకర్ రావు ఉన్నాడని అంటది. దయాకర్ రావును ఓడగొట్టడానికే నేను తీసుకొస్తుంది. ఇంతకుముందు నిజానికి ఝాన్సీ రెడ్డికి, దయాకర్ రెడ్డికి వీళ్ళకి మంచి సంబంధాలే ఉండేవాళ్ళు కదా, కుటుంబ సభ్యుల్లాగానే ఉండేవాళ్ళు. తను ఏదో ఒక ప్రోగ్రాం చేయనీయలేదనే కారణంతో వస్తా అనేది రమ్మని చెప్పినాం. 100% నీకే మా ప్రాణాలకు తెగించైనా చేసినాం. డబ్బులు పట్టుకున్నారు, ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా చాలా అన్ని రకాల ఆర్థికంగా అన్ని మండలాల్లో 4 మండలాలకు 2 మీటింగ్లకు ఎంతోమంది సాయం చేశారు. ఆంధ్ర నుంచి తీసుకొచ్చి ఎంతోమంది హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ పక్కన పెట్టామంటే అది ధర్మం కాదని చెప్పిన. అంతకుమించి నాకు ఆమెకు పర్సనల్గా ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు. ఇలాగే పాత కాంగ్రెస్ నేతలను, తొలి నుంచి ఉన్న కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టుకుంటూ వెళుతూ ఉంటే ఏం జరుగుద్ది? పార్టీకి నష్టం జరుగుతుందండి. పార్టీకి నష్టం. ఎలాగో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఇక్కడ ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ మేము చెప్పేదంతా వాళ్ళకి అర్థం కావట్లేదు. పార్టీని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందర పెట్టి పోతే పార్టీకి మంచి జరుగుతుందన్న ఉద్దేశమే తప్ప, కొత్త కావచ్చు పాత కావచ్చు అండి, మన కోసం ఎవరైతే పని చేసిరో వాళ్ళని చేసుకోవాలి. కానీ మన కోసం కష్టపడిన వాళ్ళని పక్కకు పెట్టి ఎవరో ఇవాళ వచ్చిన వాళ్ళను ఫ్రంట్ లైన్లో పెట్టిపోతే చాలామంది ఆత్మాభిమానాలు దెబ్బతింటున్నాయి. అదొక్కటే నేను అన్నది. దానికి నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. నాకు ఒక ఎలక్షన్, నాకు ఇదివరకు కారు ఉండేయండి, హ్యారియర్ కారు. ఆ ఎలక్షన్లో తిరగాలని పెద్ద కారు ఉండాలని ఇన్నోవా క్రిస్టా వాళ్ళ వెహికల్స్ తోటి నాకు ఇచ్చారు. అది కూడా కక్షపూరితంగా గుంజుకోవడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున ప్రజలు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చదివించిందే ఝాన్సీ రెడ్డి అంటగా. ఇదన్నీ చాలా హాస్యాస్పదం అండి. తను చాలా, మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను, చాలా అసత్య ప్రచారం చేసింది. మా నాన్నగారు చనిపోయింది నా 10th క్లాస్లో చనిపోయారు. మా తాతగారు పటువారి, ఆయన 3 విలేజ్లకు పటువారి. ఆయన 2008లో చనిపోయారు. ఆయనే చూసుకున్నారు. నా గ్రాడ్యుయేషన్కి ఒక 3 years ఫీజు కట్టారు అంతే. ఏదో దారిన పోయే దారి అడిగిన ఇచ్చిర్రు, అప్పుడు నాకు ఇచ్చిర్రు అంతే. అంతే తప్ప నన్నేదో లాగులేసుకుని నుంచి అది పూర్తిగా అసత్య ప్రచారం. అలాంటివి చెప్పడం బాధాకరం. ఎందుకనంటే 100 చేసి 1 చెప్పుకోవాలి, కానీ 1 చేసి 100 చెప్పుకోవడం అది తన విజ్ఞతకు వదిలేస్తున్నాయి. ఎందుకంటే అలా అనుకుంటే మరి మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు ఒక చెల్లెలు ఉన్నది. ఆ చెల్లెలు మ్యారేజ్ చేస్తా అన్నారు, మాట ఇచ్చారు. ఆ మాట కూడా నిలబెట్టుకోలే. అయినా నేనేం బాధపడలే. మన ఏది ఆగదు కదండి, చేసేసిన. నేను ఎక్కడ వాళ్ళని బదనాం కూడా చేయలే. మన ఫ్యామిలీ అనుకున్నాం, మనోళ్ళు అనుకున్నాం, చెప్పిన మనోళ్ళు, మన ఫ్యామిలీ, మనం గెలవాలనుకున్నాం. ఎప్పుడైనా 100% మనది అని చేసినాం తప్ప వేరే వక్రబుద్ధితో. తిరుపతి రెడ్డి గారు, పోనది మీ వ్యక్తిగతం, మీ ఫ్యామిలీ విషయం. కానీ ఏ హామీలు అయితే ఇచ్చి ప్రజలకు ఏవైతే చెప్పి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారో, నియోజకవర్గంలో ఆ సమస్యల పరిష్కారానికి, అవి అమలు చేయటానికి కావాల్సినంత చొరవ తీసుకుంటున్నారా?
ఎమ్మెల్యే గారి జీతం మొత్తం ప్రజలకే ఖర్చు పెడతామని చెప్పారు. అదొకటి ప్రజలు అడిగేది, నేను ప్రజలు చర్చించుకునేది చెప్తున్నా. తర్వాత చాలామంది స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తామన్నారు, వాళ్ళకు ఇవ్వలేదు. కొన్ని బోర్లు వేయించామని చిన్న చిన్న కార్యకర్తల సమస్యలు అంటే వస్తారండి హెల్ప్ చేయాలని, అక్కడ తను కొంచెం వెనుకబడుతుంది. చేయాలి రాజకీయం అంటే, ప్రజలు మనల్ని అట్లా నమ్మిరు. ప్రభుత్వ పథకాలతో పాటు మనం వ్యక్తిగతంగా చాలా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మన మీద. ఒక 50 ఏళ్ళు ఆయన ఓటమెరుగని నేతను మనం ఓడించినామంటే మన దగ్గర ఎంత శక్తి ఉందనేది మనం కూడా అట్లే చేసినాం. ఎందుకంటే హాస్పిటల్ కట్టించారు, రేపు పేద పిల్లలు చదివిస్తున్నారు, అట్లా హైప్ కూడా అప్పుడు చేయడం జరిగింది. ప్రజల్లో అప్పుడు అదే చాలా బలంగా మన మీద నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని రీచ్ కాలేకపోతున్నాం అనేది చాలాసార్లు చెప్తే దాన్ని పెడచెవిన పెట్టిర్రు. నాన్నే ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు, నా వెనక ఇంకా ఆపోజిషన్ లీడరు దయాకర్ రావు గారు ఉన్నారని ఎన్నో అప్రతిష్ట పాలు చేస్తున్నారు నన్ను. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాయి. ఇక నేను అంతకు మించి అంతేకాదు నియోజకవర్గంలో గతంలోనే దయాకర్ ఏదైతే ఒక క్వారీని వద్దు అని ఆపేసిన క్వారీనే ఇప్పుడు అక్కడ పనులు జరిగేలాగా చూస్తున్నారు. అక్రమ క్వారీలు ఎమ్మెల్యే కనుసన్నలో జరుగుతున్నాయని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అవి నిజమా కాదా? వస్తున్నాయి, కానీ దాని లోతు నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక మూడు నెలల నుంచి వాళ్ళని కనీసం ప్రభుత్వ కార్యక్రమాలు పిలవట్లేదు. ఉన్నాయి ఆరోపణలు చేస్తున్నారు, కానీ అందులో నిజమేంత అనేది మనకు తెలియదు. ఇప్పుడు పాలకుర్తులు అక్రమ క్వారీలు నడుస్తున్నాయండి, ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ ఏం లేదండి, 2 ఉండే ఆపేసారు. ప్రజెంట్ ఏం లేవు, క్వారీస్ అన్నీ బంద్ అయినాయి. నడిచినాయి, స్టార్టింగ్లో నడిచినాయి, కానీ అవి ఇప్పుడు నడవట్లేదు, బంద్ అయిపోయినాయి. క్వారీస్ ఏం లేవు. ఓకే. అలాగే పాలకుర్తులు ఇసుక దందాల గురించి కూడా కొన్ని మాటలు వస్తూ ఉండేవి ప్రజల నుంచి. అక్కడ కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల కోసం తీసుకుపోయే దాంట్లో మరి అక్కడ లోకల్లో ఎవరైనా చేసి ఉన్నారని కావచ్చు, అది కూడా క్లారిటీగా లేదు. ఎందుకంటే మనం క్లారిటీ మాట్లాడాలి. అసలు నియోజకవర్గంలో ప్రజల కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ప్రజలు నియోజకవర్గ ప్రజలంతా డిసప్పాయింట్లో ఉన్నారు. ఎందుకనంటే నాయకులు, అధికారులకు, ప్రజలకు సమన్వయ లోపం జరుగుతుంది. ఒక సామాన్యుడు వెళ్ళి ఎస్ఐ అయినాడు, ఒక ఎంఆర్ఓ దగ్గర పోతాం, పనులు అయితే లేవు, వేరే పార్టీ వాళ్ళకి అవుతానే అని వాళ్ళు మన పార్టీ వాళ్ళే మొత్తుకుంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పటికి పనులు అవుతానే, మనకు కావట్లేదు, ఎందుకు ఇట్లా జరుగుతుందని ప్రజలు పదే అడుగుతున్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వాళ్ళకి పనులు అవుతున్నాయి, 100% అవుతాయి. వాళ్ళ పనులు అడగట్లేదు. దానికి తోడు వాళ్ళు వచ్చిన వాళ్ళని ఇలా తెచ్చిపెట్టుకున్నాం కదా, ఇంకెందుకు వాళ్ళకే అవుతాయి కదా. నిజమైన కార్యకర్తలకు ఎవరికి అట్లా వాళ్ళ ఆవేదన అది. ఇవి సరి చేసుకోవాలి. తద్వారా పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నారు. వారితో పాటు మనం నడుచుకుంటా మన పార్టీ ముందుకెళ్ళాలన్నదే నా అభిమతం. పార్టీ నష్టపోయి మీరు యశస్విని రెడ్డిని, ఝాన్సీ రెడ్డిని తీసుకొచ్చేటప్పుడు మీలో కొంత నియంతృత్వ ధోరణి కనిపిస్తూ ఉంది, అది మార్చుకుని రండి అని చెప్పి తీసుకొచ్చానని అన్నారు. అవును, చెప్పాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లో మారినట్టు కనిపించినా మళ్ళీ అవే పోకట్లు కనబడుతున్నాయని మీరు అంటున్నారు. అవును, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ చెప్పుడు మాటలు వినడమే, ఎవరో ఏదో చెప్తే మన కోసం నిలబడ్డ వాళ్ళ మీద చెప్తుంటే మనం దాన్ని ఖండించకపోగా మనం దానికి సహకరించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కదండి. అంటే నిజానికి మేము సరైన పాలన అందించాలి అనుకుంటున్నప్పుడు కొంతమంది మా వల్ల గెలిచారు అనుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెపై ఏదైనా ఒత్తిడి తీసుకుని రావాలి అనుకుంటున్న క్రమంలో వాళ్ళని దూరం పెడుతున్నారా, లేదంటే వేరే ఏదైనా కారణం ఉందా? కార్యకర్తలు ఎవరు బెటరండి, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరు నాలాంటి, నేను అందరికీ తెలుసు, వాళ్ళందరికీ నేను ఎంత చేసిన, అన్ని మండలాలకు ఏం చేసిన అందరికీ తెలుసు. కార్యకర్తలు ఎవరు అలా ఒత్తిడి చేయలే. ఎవరో ఒకరిద్దరు పడని వాళ్ళు ఏం చెప్పారో ఏందో అన్ని చెప్పుడు మాటలు విని తను ఆ విధంగా చేయడం జరుగుతుంది. అది కొంచెం చింతిస్తున్నాను. దానికి అలా జరగకుండా ఉండాల్సింది. ఎందుకనంటే నేను రావాలని, పొలిటికల్గా రావాలని తీసుకొచ్చి అంత పెద్ద ఆయనను మనం ఓడించి ఇలా జరగడం కొంచెం బాధాకరంగా. ఇప్పుడు ఇంతకుముందు మీరు కొంతమంది పేర్లు చెప్పారు, ఇంతమంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చుట్టూ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అని చెప్తున్నారు. సో మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దాని గురించి ఏదైనా ప్రయత్నం జరుగుతుంది? సమన్వయం చేశామండి, సమన్వయం చేయాలని మేము కూడా
పంపిస్తున్నాం, సందేశం పంపిస్తున్నాం, కానీ తను టైం ఇవ్వడం లేదు. నేను నో అంటుంది, నో ఎంట్రీ. అంటే వాళ్ళని కనీసం కలవడానికి కూడా అవకాశం లేదు. కలవడానికి నో ఎంట్రీ. వాళ్ళు మేమేదో పాకిస్తాన్లో ఉన్నట్టు మా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు కలవద్దు, మాట్లాడొద్దు అని హుకుం జారీ చేస్తుంది. మరి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ఎక్కడ ఉన్నావా అనేది అర్థం కావట్లేదు. ఎవరు? ఝాన్సీ రెడ్డి, శిశుని ఝాన్సీ రెడ్డి గారు నా దగ్గరికి వస్తేనే పోవద్దని ఆర్డర్స్ పాస్ చేయడం, పార్టీ ఫ్లెక్సీలలో ఫోటోలు తీసేయమని ఆర్డర్లు పాస్ చేయడం, ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. ఇప్పుడు యశస్విని రెడ్డి యువనేత, నియోజకవర్గానికి ఏదో చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ అత్త చేయనట్లేదు ఝాన్సీ రెడ్డి. నిజానికి ఆమె అక్కడ ఎమ్మెల్యే కావాలనుకున్నారు, అనుకున్న పరిస్థితుల్లో యశస్విని రెడ్డి కావాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో ఆ నేతలు కనీసం ఝాన్సీ రెడ్డి కారణంగా వెళ్ళిపోయారని చెప్తున్నారు. కనీసం యశస్విని రెడ్డి దగ్గరికి వచ్చి నీ గెలుపుకు కారణం మేమే కదా, అత్త ఆధిపత్యం కారణంగా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పుకునే అవకాశం అయినా ఉందా? ఉంది, పలుమార్లు చెప్పడం జరిగింది. తను కూడా తన ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్గా బిహేవ్ చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గారిని పని చేయనీయట్లేదు. తన సొంత నిర్ణయాలంటే ఏం లేవు, అన్నీ తన అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారి మీద ఆధారపడడం వల్ల ఇలా జరుగుతుంది. తను స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. కొన్ని తప్ప అని తెలిసినా కూడా తను చాలా ఇబ్బంది పడుతుంది. ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీకు తెలిసి యశస్విని రెడ్డి ఎప్పుడైనా ఝాన్సీ రెడ్డికి అత్త ఇలా వద్దు, ఈ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, లేదంటే పార్టీకి నష్టం అని చెప్పే ప్రయత్నం చేశారు, చాలాసార్లు చేశారు, చాలా ఫైట్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా ఫైట్ చేస్తున్నారు. అత్త కోళ్ళ మధ్య, ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుందా? అంటే ఇదే పార్టీ ఇట్లా నష్టపోకూడదు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని తను కూడా ఎమ్మెల్యే గారి దగ్గర ఏం లోపమేం లేదు, తన వంతు పాత్ర తను చేస్తుంది. కానీ వినట్లేదు, తను వినట్లేదు, ఝాన్సీ రెడ్డి గారు వినట్లేదు. నీకేం తెలియదు, నీకు ఏం తెలియదు అని నాకే తెలుసు అని చెప్పి అలా తనను పుల్ డౌన్ చేస్తుంది. ఏదైనా ఒకటి గుర్తు చేయగలుగుతారా? ఈ విషయంలో చాలా ఎక్కువ ఎమ్మెల్యే పట్టుబట్టారు, కానీ ఝాన్సీ రెడ్డి వల్ల ఇది ఆగిపోయింది అని ఒక బలమైనది ఏదైనా పర్టికులర్గా ఏం లేదండి, చాలా ఉన్నాయి రీజన్స్. తను అనే చాలాసార్లు ఫైట్ చేసింది, అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది చెప్పింది, కానీ తను మొదటి నుంచి ఇదే కదా సమస్య అండి, తను వినదండి. ఎందుకు ఝాన్సీ రెడ్డిలో ఆ ధోరణి ఎందుకు? అది ఇక తనదే కరెక్టు, నేను చేసేదే కరెక్ట్, మిగతా వాళ్ళంతా చెప్పేది తప్పు అనే విధానమే. కానీ అది రాజకీయాలకు ఎంతవరకు యాప్ట్ అయితే రాజకీయాల్లోకే కదా, పార్టీకి నష్టం కదా. అదే విషయం చెప్పినామండి, పార్టీకి అయితే మీకు తెలియదు ఊకోండి అంటది. ఎవరు పోయి చాలామంది పోయి చెప్పారు, మీకు తెలియదు, నేను చేసేదే కరెక్ట్, మీకు తెలియదండి, లేనిపోని ఇష్యూస్ అంట కడతారు. ఈయనకి ఆయన ఉన్నాడు, ఆయనకి ఆయన ఉన్నాడు, ఇలా రాంగ్ ట్రాక్, అంతా రాంగ్. తద్వారా ఏమైపోతుందంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు హట్ అవుతున్నారు, మనల కోసం డై హార్డ్ చేసిన వాళ్ళు హట్ అవుతున్నారు. పార్టీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అరే వీళ్ళను ఇంత చేసిన వాళ్ళని ఇట్లా చేస్తుంది, రేపు మన పరిస్థితి ఏందనే డైలమాలో కొత్త వాళ్ళు పడుతున్నారు. తద్వారా పార్టీకి నష్టం కదా. అంటే ఏంటి ఝాన్సీ రెడ్డి ఉద్దేశం, ఆ పర్సెప్షన్ ఏం కనిపిస్తుంది మీకు? అంటే ఆధిపత్య ధోరణ, లేదంటే ఇంకేదైనా ఆలోచన? ఏం లేదండి, అంతా బాగుంది మేడం అంటే తను హ్యాపీ. అంత మన తప్పు జరిగినా ఏం జరిగినా అంత బాగుందంటే హ్యాపీ. ఇక్కడ బాగాలేదు, ఆడ బాగాలేదని చెప్తే వాడు వద్దు మనకు. అంటే భజన చేసేవాళ్ళు, భజన చేసేవాళ్ళు కావాలి, చుట్టూ భజన చేసేవాళ్ళు ఉంటే ఆహా ఓహో అనేటోళ్ళు ఉంటే మనకు హ్యాపీ. కానీ ఇది తప్పు జరుగుతుంది, ఇది మనం సరిదిద్దుకొని ముందుకు పోదాం అంటే తప్పు. ఇప్పుడు ఒక్కటే అండి పాలిటిక్స్లో, మన శత్రువు మన ఇంటికి వచ్చినా మన అన్నాన్ని పెట్టి పంపాలి, అది నా అభిమతం అయితే అది. అట్లా తనను కూడా ఉండాలని చెప్పినాం. ఎవరు తిట్టినోని వాడవద్దు మనకు, ఎవడన్నా విమర్శిస్తే వాడొద్దు మనకు, ఇది కరెక్ట్ పద్ధతి కాదని నా అభిప్రాయం. అట్లా ఇలాగే ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. మొన్న హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఒక 3 నెలల్లో చేయమని. రేవంత్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు గట్టికి కొట్టాలి అని. సో ఇలాంటి ధోరణితో ఉంటే పాలకుర్తిలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? చాలా నష్టం జరుగుతుందండి అందరినీ. ఇప్పటికైనా సరే నేను మీ వేదికగా ఝాన్సీ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ కలుపుకొని పోండి, పార్టీని కాపాడండి, పార్టీ నష్టపోకుండా చూడండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు అనేది నా తరపున రిక్వెస్ట్. పార్టీ కోసం తప్పదు, అందరినీ కలుపుకొని పోవాలి. పార్టీ కష్టపడ్డోళ్ళను మనం ముందు పెట్టుకుంటా, కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఉన్న కాడ వాళ్ళకు అవకాశాలు ఇచ్చుకుంటా
అందరినీ కలుపుకొని పోవాలనేది నా అంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోవడం అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని పక్కన పెట్టాలి అనా, లేదంటే పాత వాళ్ళని మళ్ళీ తీసుకోండి, లేదా పాత వాళ్ళని తీసుకోవాలండి. పాత మన కోసం డైహార్డ్ చేసిన వాళ్ళను మనం ముందు తీసుకోవాలి, వాళ్ళ ముందడ పెట్టాలి. అలాగే కొత్త వారిని అవకాశం ఉన్న చోట వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. సమన్వయం, లీడర్షిప్ క్వాలిటీ అదే కదండి. కానీ ఇప్పుడు మరి వాళ్ళిద్దరూ చెప్తున్నది అదే, మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలు మా వెంటే ఉన్నారు, మేము చాలా సమన్వయంతో వెళ్తూ ఉన్నామని. లేదు, సమన్వయ లోపం 100% ఉంది. ఇప్పుడు మనం తిరుగుతామండి, 24 గంటలు తిరిగిరామంటే తిరిగి వస్తాం. మనం ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం, మనం ఎవరికి సాయం చేస్తున్నాం, ఎంతమందికి చేస్తున్నాం, ఎన్ని సాల్వ్ అవుతాయి అనేది ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి కదా. ఏదో పోతున్నాం వస్తున్నాం అంటే కాదు కదా, చాలా రెక్టిఫై చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, చేసుకోవాలి. అది నేననేటివి కాదండి, ప్రజల్లో ఉంది అది. నేనంటే ఏదో నా వెనకుండి ఎవరో నడిపిస్తారనేది అప్రతిష్ట పాలు చేస్తారు నన్ను. కాబట్టి దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు ఇంకోసారి చేయకండి. మీరు ఏ సర్వే చేసుకున్నా, ఎవరైనా నలుగురు పంపినా తెలుసుకోవచ్చు ఏం జరుగుతుంది గ్రౌండ్లో ఎట్లున్నది అనేది. అది తెలుసుకోకుండా, కానీ గ్రౌండ్లో మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎన్నికల నాటికంటే ఇప్పుడు మా వెనక వచ్చేవాళ్ళు, పార్టీలోకి వచ్చేవారు సంఖ్య పెరుగుతుందని యశస్విని రెడ్డి ఇద్దరు అంటూ ఉన్నారు. వాళ్ళు అనుకోవడం కాదండి, నిజంగా జనాలు ఏమనుకుంటారని తెలుసుకోవాలి. ఫ్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన చెవులకు నచ్చంది, మనకు నచ్చంది చెవులలో ఎప్పుడు భజన చేసే వాళ్ళ మాటలు నమ్మితే నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీకి నష్టం జరగద్దు అనేదే మా లక్ష్యం. అంటే ఈ భజన చేసే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళ, లేదంటే ఆల్రెడీ కాంగ్రెస్లో ఉంటారండి, ఇళ్ళలో ఉంటారు, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. కానీ భజన చేసే ముందు ఫ్యాక్ట్ ఏందనేది ఒకసారి తెలుసుకొని మనం ఎవరిని, అంటే అమెరికా లాంటి దేశంలో ఉండొచ్చారు అని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి భజన ఏంటో నిజమేంటో అర్థం కావట్లేదు అంటారా? ఉన్నది, కొంచెం సమన్వయ లోపం ఉంది. ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానం, స్థితిగతులు, అలవాట్లు మీద పూర్తి అవగాహన ఉండాలి. ఫస్ట్ థింగ్ దాన్ని బట్టి తెలుస్తుంది ఏందనేది. ఎవరు ఇక్కడ ప్రజల ఆలోచనలు, ప్రజల జీవన గతుల పైన వీళ్ళకి అవగాహన లేదంటున్నారు మీరు? అలా అని అనట్లేదు, కొద్దిగా లోపం అయితే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా జరగట్లేదా? తెలుసుకోవాలి ఎవరు ఎట్లా ఉంటుంది ఏందనేది. ఇప్పటికైనా తెలుసుకొని పోయితే పార్టీకి మంచిది, పార్టీకి నష్టం జరగద్దనే నేను మాట్లాడిన. ఎందుకంటే వాళ్ళలా నేను కూడా భజన చేయగలుగుతా, నాకేం లేదు. కానీ నేను ఒక కుటుంబ సభ్యుని కాబట్టి రేపు మనోళ్ళకే నష్టం జరుగుద్దని. ఇప్పుడు నాకు వేరే ఉద్దేశం ఉంటే వీళ్ళు కొలాప్స్ అవుతాయంటే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు కదా. రేపైనా నువ్వన్నా చెప్పొద్దా అని అంటారు కాబట్టి ముందే వార్నింగ్ చేయడం జరిగింది. కానీ దాన్ని ఆమె నెగిటివ్ తీసుకుంది. నాకు ఆమె మీద ఎలాంటి కోపం లేదు, వ్యక్తిగత కోపం లేదు, ఇలాంటి గొడవలు లేవు. కేవలం ఈ విషయమే నేను చెప్పడం వల్ల తను నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. సరే, అది ఎంతవరకు న్యాయం అనేది కాలం నిర్ణయిస్తుంది. మరి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నాలు ఏమైనా చేశారా? గాంధీ భవన్ దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఏమన్నా చర్చ జరిగిందా? చేస్తున్నాం. ఇప్పుడు పార్టీ కొంతమంది పెద్దలను అందరినీ కలుపుకొని పిసిసి అధ్యక్షుల వారి దగ్గరికి, తర్వాత నటరాజన్ గారి దగ్గరికి, రాష్ట్ర ఇన్ఛార్జ్ వారి దగ్గరికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా పోయి పార్టీ పరిస్థితి ఇట్లా ఉంది, ఎవరినైనా సమన్వయం చేయమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా వేరే ఏది లేదు. అందరం మంచిగా పార్టీ కోసమే పనిచేస్తాం. వేరే ఎలాంటి ఉద్దేశాలు ఎవరికి లేవు. పార్టీ అభివృద్ధే లక్ష్యంగా మేము ఈ అంశాలను తీసుకురావడం జరుగుతుంది. ఎవరి వల్ల అయితే గతంలో కాంగ్రెస్ నాయకులు అక్కడ ఇబ్బందులు పడ్డారో, ఫోన్ ట్యాపింగ్లు అంటూ ఇలాగని, వాళ్ళే యశస్విని రెడ్డి దగ్గరికి, ఝాన్సీ రెడ్డి కోటలోకి వచ్చేటప్పుడు మీరు ఎవరు అబ్జెక్ట్ చేయలేదో వాళ్ళు మనకు వద్దు అని? ఇక ఇప్పుడు మేము లేము కదండి. మేము ఎప్పుడైతే మా ప్రాధాన్యత తగ్గిందో వీళ్ళంతా ఎంటర్ అయ్యారు. నేను ఉన్నంత వరకు ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటా. ఎప్పుడైతే నన్ను దూరం పెట్టారో అప్పుడు ఇవన్నీ జరిగినాయి. దానికి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అట్లా అది జరగద్దు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కనీసం మాకు నాకు ప్రోటోకాల్ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు, ఏది లేదు. ఇవన్నీ ప్రభుత్వం మన పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం కంపల్సరీ. లోతుగా చర్చ జరగాలి కదా. మేము చేసిన తప్పేంది, ఇన్ని రకాలుగా మా ప్రాణాలకు తెగించి మేము చేసి దయాకరావు లాంటితో పోటీపడి చేస్తే ఇవాళ మాకు ఇచ్చిన బిరుదు ఏందండి? మేమేం తప్పు చేసినాం? పార్టీని కాపాడమన్నాడు మేము చేసిన తప్ప.
అందరినీ కలుపుకొని పొమ్మనడం మేము చేసిన తప్ప? చెప్పండి. పార్టీ కోసం హార్నిషల్ కార్యం చేసిన కార్యకర్తలను కాపాడుకోమని చెప్పిన అది తప్ప, నేను చేసిన తప్ప? ఇవన్నిటికి సమాధానం చెప్పాలి వాళ్ళు. నేను చెప్పింది అది తప్ప నాకు వేరే వ్యక్తిగతంగా వేరే భేదాభిప్రాయాలు ఆమెకు నాకు ఏం లేవండి. మా పెదనాన్నగారు చాలా మంచివారు, రాజేందర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, బ్యూటిఫుల్ హార్ట్ ఆయనది, చాలా మంచి మృదు స్వభావి, ఒకరికి సాయం చేయాలంటోడు. ఆయన కూడా చాలాసార్లు నేను చెప్పాను, ఆయన అభిప్రాయం నాది ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఆయన కూడా చూసుకొని చేసుకోండి అని చెప్పిండు చాలాసార్లు. ఆయన అభిప్రాయం కూడా తీసుకోవాలి ఝాన్సీ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి అభిప్రాయం కూడా తీసుకోవాలి, వారు చెప్పినట్టు కూడా వినాలి, అందరికీ వినాలి. మనం ఒక్కరిదే మోనోపాలిలా చేయకూడదు కదా. పార్టీ అండి, పార్టీ ఆమె ఒక్కరిది సొత్తు కాదు, అందరిది. మేమంతా పని చేసినాం, ఆమె కంటే ముందే రాజకీయాల్లో ఉన్నాం. ఆమె ఏదో మమ్మల్ని తీసుకొచ్చి నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తాను, అదంతా అబద్ధం. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాం, ఆల్రెడీ ఒక బిల్డ్ చేసినాక నువ్వు వచ్చావు, మా కష్టాల పునాదుల మీద వచ్చినావు నువ్వే వచ్చి మాకేమో రెడ్ కార్పెట్ వేయలే. అంత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి అన్నీ చేసినాక 6 months ముందు నువ్వు వచ్చావు, 15 రోజుల ముందు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఏంటి ఆమెను తీసుకుని రావడానికి మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఏంటి అసలు? అన్ని మండలాలు తిరిగి పలానా క్యాండిడేట్ వస్తున్నారు, ఇక్కడ హాస్పిటల్ కట్టించారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, రేపు మన భవిష్యత్తు బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వస్తుంది, రేపు మన అందరి జీవితాలు బాగుంటాయి అని అందరినీ మొబిలైజ్ చేయడం జరిగింది. అందరు లీడర్లను కలిసినాం, అవతల పార్టీ లీడర్లను కూడా ఆహ్వానించినాం, మీరు రండి మాతో కలిసి పనిచేయండి అని. పెద్ద పెద్ద వాళ్ళను చాలామందిని కలిసినాం. జూన్ నెలలోనే అందరినీ కలిసి మేలో అని జూన్ జూలైలో అట్లా జూన్లో వచ్చింది. ఫిబ్రవరి నుంచి మే వరకు వర్క్ చేసినాం, 3-4 నెలలు బిఫోర్ గ్రౌండ్ వర్క్ చేసి పెట్టినాక జూన్లో తను వచ్చింది. అన్ని తీర్లో చేసినామండి. తన యొక్క నిర్వహణ మీరంటూ లేకపోయి ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు, గెలిచేవారు కాదని మీరు అంటారా? అంటే అనుకోవచ్చు, కానీ నాలాగనే చాలామంది కష్టపడ్డారు. నేను ఒక్కరిని చేసిన, అంటే మీతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఒక్కరినే చేసినా నేనే ఏదో. ఇప్పుడు ఎవరైతే ఝాన్సీ రెడ్డి, అశ్విని రెడ్డి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు లేకపోతే ఈ గెలుపు సాధ్యమయ్యేది కాదు. నేను ఒక్కడనే నా వల్లనే గెలిచిందంటే నాది అవివేకం అవుతుంది. నాలాగా చాలామంది ప్రాణాలు పెట్టి చేసారు, వాళ్ళని కాపాడాలంటాను. నేను అనేది ఏం లేదు, వాళ్ళని కాపాడుకుంటూ ముందుకు పోదాం అంతే తప్ప నా స్వార్థం కోసం నేను నా సెల్ఫ్ కోసం నేను అడుగుతలేను ఏది. మనకంటూ ఒక బ్రాండ్ ఉంది, మేము ఆస్తులు పోగొట్టుకున్నాం, మా తాత వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నాం, శత్రువు వచ్చినా ఇంత అన్నం పెట్టి పంపేవాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్నాం కానీ మంచి పేరు చెడిపోలే, దాన్ని కంటిన్యూ చేయాలనేది నా లక్ష్యం. అంతేగాని చెడ్డ పేరు తెచ్చుకున్నాక రేపు ఈ డబ్బు దేనికి, ఈ అధికారం ఈ డబ్బు శాశ్వతం మనకు, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. కానీ బ్యాడ్ నేమ్ అనేది మనం భూమి మీద బతికినంత రోజులు బ్యాడ్ నేమ్ ఉంటుంది, అది ఉండొద్దు అనేది నా కోరిక. ఒక 10 మందికి మనం సాయం చేస్తే మనది పోయేది ఏం, హెల్ప్ చేద్దాం, ఉన్న దాంట్లోనే చేద్దాం, అది చెప్పాను. అంటే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన కంటే అధికారాన్ని ఎంజాయ్ చేద్దామన్న ఆలోచన కనిపిస్తుందా? ఆమె అనుకునేదే న్యాయం అనుకుంటుందండి. ప్రాబ్లం వల్ల అది, నేను చేసేదే న్యాయం, అవతలోడు చేసేది తప్పు, అవతలోడు చెప్పేదంతా అబద్ధం, నేను చెప్పేదే కరెక్టు. విశ్వాసం ఎట్లా వస్తుందండి? నిన్ను ప్రాణాన్ని నిన్ను మీదేసుకొని చెప్పిన వాళ్ళ మాటినాక ఎవరో మాటింటే నీ మీద ఎట్లా రేపు ప్రజలు నమ్ముతారు? నాలాంటి వాడినే ఇట్లా చేస్తే ఏమంటున్నారు బయట, అలా ఇంటి కొడుకు లాంటి వాడినే ఇట్లా చేసిర్రు, మా పరిస్థితి ఏందని చాలామంది నాతో బాధపడ్డారు. కానీ నేను మీడియా ముందుకు రాలే, నా మీద ఎన్నో అబండాలు వేసింది, కోవట్టయిన అన్నది ఎన్నో చెప్పితాంది. ఎవరికి కోవట్ అయ్యారు? దయాకర్ రావు కోవట్ట ఇట్లా మాట్లాడుతున్నా. ఎందుకు మీరు దయాకర్ రావు కోవట్ అనే మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే ఇవన్నీ ఇట్లా ప్రజల్లో చర్చ జరుగుతుంది, మంచిగా చేసుకోవాలని నేను చెప్పడం, దీని వెనక ఎవరో ఉన్నారు, ఆపోజిషన్ లీడర్ ఉన్నాడు, ఉండి నడిపిస్తాడనేది తన వాదన. నేను ఫ్యాక్ట్ చెప్పిన, ఆయనకి ఎవరు లేరు. ఇప్పుడు దయాకర్ రావు అధికారంలో ఉన్నాడా? అధికారంలో ఉన్నాడా అండి? ఇప్పుడు నాకు పదవి ఉంది, ప్రభుత్వంలో ఉన్నాం, అదంతా బేస్లెస్ కదా. కావాలని అంటే బురద జల్లాలే. నేను ఎప్పుడైతే చెప్పినా న్యాయం కోసం పోరాడదామని చెప్తే నేను రాజకీయంగా జీరో చేస్తా అని చెప్పింది తనే. మిమ్మల్ని రాజకీయంగా జీరో చేస్తాను బెదిరించడం కూడా జరిగింది. కానీ ఏదేమన్నా నేనైతే న్యాయం ధర్మం వైపు ఉంటా అని చెప్పిన. ధర్మం అంటే ఏందండి? మనల్ని నమ్ముకున్న వాళ్ళకు మనం కాపాడడమే ధర్మం. ధర్మం అంటాడు, న్యాయం అంటాడు అని నా మీద సెటైర్లు.
ఆమెను తీసుకొచ్చి ఇంత గ్రౌండ్ ప్రిపేర్ చేసిన మిమ్మల్ని రాజకీయంగా జీరో చేస్తాను అనేంత కక్ష ఎందుకు? ఏం నా మాట వినాలి అంతే, నా మాట వినకపోతే అవుట్, నాతో ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు తను మా పెదనాన్న మ్యారేజ్ చేసుకుంటే తను ఒక హనుమాన్ల వల్ల కోడలండి. తను మా తాత పుట్టి, మా నాన్న పుట్టి, నేను పుట్టిన మా ఊరికి నన్నే పోవద్దంటది, నాతో ఎవరు మాట్లాడొద్దు అంటది. ఇదెక్కడ న్యాయం అండి? మాకు సెల్ఫ్ ఇంటిగ్రిటీ ఉండదా? డబ్బులే ముఖ్యమా? వాళ్ళంత పెద్దోళ్ళు అందరినీ పనులు చేసారు, వాళ్ళంతా త్యాగాలు చేశారు కదండి. మనమెంత చిన్న గింత, మన పూర్వీకులు చాలా త్యాగాలు చేశారు, వాళ్ళు చేస్తేనే ఇలా మనం ఇట్లా ఉన్నాం. లేకపోతే మనమెంత, మనం ఎవరు, హూ ఆర్ యూ? దాని తాలూకా కొన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నైనా రాజకీయాల్లోకి రావడం జరిగింది. గతంలో దయాకర్రావు గారితో ఫ్యామిలీ వీళ్ళ కోసమే నేను అటాచ్మెంట్ ఏర్పాటు చేసుకున్న దయాకర్రావు తోటి, వీళ్ళ ఆస్తులు కాపాడడం కోసం, వీళ్ళ పనులు కావడం కోసం. అప్పుడు బాగానే ఉంటుంది. మీరు మాత్రం దయాకర్రావు ఫ్యామిలీ మెంబర్ కదా. ఆస్తులు ఏ మేరకు ఉంటాయి? నాకు పెద్ద ఐడియా లేదండి. నాకు దాని మీద రీసెంట్గా ఏదో వ్యవసాయ ల్యాండ్ కూడా కొన్నారు ఝాన్సీ అనే, అది మాకు తెలియకుండా జరిగిందండి. అది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం తీసుకోవాలన్నారు. అది కూడా నేనే ఒక 5 సంవత్సరాలు కష్టపడి చేయించిన. రైతులకు కూడా ఉద్యోగాలు వస్తాయి అంటే వాళ్ళు కూడా పాపం తక్కువ ధరలకే ఇచ్చారు. కానీ ఒక విదేశీయురాలు వ్యవసాయ భూమి కొనొద్దని తెలవలే మాకు. తర్వాత తెలిసినాక ఏం చెప్పాము, దాన్ని కమర్షియల్ ప్రాపర్టీ మార్చుకోమని సలహా ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మాట్లాడారు, దాన్ని నాలా పర్మిషన్ కట్టి చేస్తామన్నారు. కానీ మా అడ్వకేట్ వద్దన్నారు అని చెప్పి, ఇది 3 సంవత్సరాల క్రితం విషయం నేను చెప్పేది. చెప్పిన మా అడ్వకేట్ వద్దన్నారని చెప్పిందండి. మేము చెప్పేటి అన్నీ చెప్పినాం జాగ్రత్తలు. ఆనాడు ఆమె పేరు పైన ఉంది, ఆమె పేరు మీద. ఆనాడు కూడా నా మాట వినలేదు. ఆ రోజు చేయించుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. అప్పుడు కూడా నా మాట వినలేదు. తను ఏంటంటే వ్యక్తిగతంగా తీసుకుంటు, నాకు ఆమె మీద ఎలాంటి వ్యక్తిగతమైనది లేదు, కోపం లేదు, ఏది లేదు. ఓన్లీ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను కొన్ని జాగ్రత్తలు చెప్పాను. తను ఏంటంటే నన్ను కావాలని ఇబ్బంది పెట్టాలని ఇట్లా చేస్తున్నాడు అనే కొందరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు విని తప్పుడులో పోతుంది. ఒకటి చెప్పండి, యశస్విని రెడ్డి ఎమ్మెల్యే కావటం ఝాన్సీ రెడ్డికి మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మీ ఇష్టం అనే తెచ్చుకున్నారు కదా, తీసుకొచ్చుకుంది కదా. అంటే ఈమె కావాలనుకున్నారు, కాలేక యశస్విని రెడ్డి అయ్యారు. ఇప్పుడు ఆమె ఏమో చెయ్యాలని అనుకుంటూ ఉన్నారు, ఈమె ఆపుతూ ఉన్నారని అనుకుంటున్నారు కదా. అంటే ఆ జనరేషన్ గ్యాప్ ఇద్దరి మధ్య కనిపిస్తుంది. వారిద్దరి మధ్య కనిపిస్తున్న జనరేషన్ గ్యాప్ ఆలోచనలో ప్రభావం నియోజకవర్గంపై పడుతుందా? వాళ్ళిద్దరికి సమన్వయ లోపం కొద్దిగా ఉందండి. ఎందుకంటే ఒకరికొకరు చర్చించుకోవాలి. ఒక సమస్య మీద ఎమ్మెల్యే గారు చెప్పింది ఝాన్సీ రెడ్డి గారు వినాలి, ఝాన్సీ రెడ్డి గారు చెప్పింది యశస్విని రెడ్డి గారు వినాలి. ఇద్దరు సమన్వయంతో ప్రజలకు వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను నేను, అంతే. ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఎవరైనా నేరుగా యశస్విని రెడ్డి దగ్గరికి వెళ్తే ముందు అక్కడికి ఎందుకు వెళ్ళావని అలా కూడా కొన్ని జరిగినాయి. చాలామంది ఏంటంటే ఇద్దరి దగ్గరికి వెళ్తున్నారు, ఆ సమస్యలు రావద్దని ఇద్దరి దగ్గరికి వెళ్తున్నారు. ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే గొడవ కూడా ఏమైనా ఉందా? ఇక అది కొన్ని రోజులు నడిచింది, ఇప్పుడు ఏం లేదులేండి. ఎంత పోతున్నారు, ఇద్దరి దగ్గరికి వెళ్తున్నారు, ఇద్దరికి సమస్యలు చెప్పుకుంటున్నారు. కానీ జనంలో చర్చ ఏంటంటే ఎమ్మెల్యే గారికి చేయాలని ఉంది కానీ చేయలేకపోతుంది, ఎవరో చేయనిట్లేరు, ఝాన్సీ రెడ్డి గారే చేయనిట్లేదా, మరి అది చర్చ అయితే బాగా జరుగుతుంది. ఇంకెవరు ఉంటారు ఝాన్సీ రెడ్డి చేయకపోవటానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే నిర్ణయాల అధికారం లేకపోవడం, ప్రతిదీ తను సెల్ఫ్గా డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతిదీ చెప్పి పర్మిషన్ తీసుకొని చేయాలి. కాబట్టి ఎమ్మెల్యే గారికి ఒక నిర్ణయాధికారం లేదు అని జనాలు అనుకున్నమాట, నా పర్సనల్ అభిప్రాయం కాదు అది. జనాల్లో అంటే చర్చ జరుగుతుంది, జనాల చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేకి నిర్ణయాధికారం లేదు, అంతా ఝాన్సీ రెడ్డి అని అనుకోవడం ద్వారా పార్టీకి నష్టం కలుగుతుంది కదా. అంటే ఝాన్సీ రెడ్డి ఉద్దేశం ఏం కనిపిస్తుంది మీకు? అది తను ఏం ఆలోచిస్తుంది అనేది మనకు తెలియకుండా అంతా నేను చెప్పినట్టు నడవాలనేది అయితే తనకు ఉంది. నాకే పూర్తి అవగాహన ఉంది అందరి మీద. నేనే సుప్రీం, నేను చెప్పిందే వినాలి. అది ఎవరైనా సరే దానికి అడ్డం పోతే ఎవరినైనా పీక్ పడేస్తా, నన్ను సస్పెండ్ చేస్తుందట. ఏమైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినామా? పార్టీ బాగుకోరు చెప్తున్నాం, పార్టీ బాగుకోరు చెప్తుంటే పార్టీకి
ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి రుద్దుతుంది. పార్టీ వేరండి, పార్టీ డెవలప్మెంట్ గురించి మేము మాట్లాడుతున్నాం తప్ప ఆమెను బదనాం చేస్తే మాకేమొస్తుంది, నేనే తీసుకొస్తుంది. మంచి చేసుకుంటే నెత్తిలో పెట్టుకుంటాం, నెత్తిలో పెట్టుకొని ఊరోగుతాం. ఇదంతా నేను చేసిందే కదా, మంచి జరగాలని ఉద్దేశం, వేరేదేం లేదు. ఆమె ఆలోచిస్తున్నట్టు ఆయన చాలా కోణాలు ఆలోచిస్తుంది, కానీ అన్నీ తప్పు. తిరుపతి రెడ్డి గారు, అసలు ఝాన్సీ రెడ్డి పైన, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పైన ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఏంటి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం అవ్వడం లేదు? ముందుగా అండి, ఎమ్మెల్యే గారికి పూర్తిగా స్వేచ్ఛ అనేది లేదు అనేది ప్రజలు బాగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఝాన్సీ రెడ్డి గారి పెత్తనం, ఒంటెద్దు పోకడాల వల్ల ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యల మీద ఏమి చేయలేకపోతున్నారు. తనకు చాలా గ్రేట్, ఎమ్మెల్యే గారు చాలా గ్రేట్, అన్నిటి మీద అవగాహన ఉంది, అన్నీ చేయాలని ఉంది, కానీ ఝాన్సీ రెడ్డి గారు వల్లనే చేయలేకపోతున్నాం అనేది ప్రజల బాగా చర్చ అవుతుంది. ఇది పోవాలి, ఇది షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంది అనే చర్చ ప్రజలందరిలో చర్చ జరుగుతుంది. అది పోతే తప్ప న్యాయం జరగదనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వాలి. ఒక కొత్త ఇన్ఛార్జ్ను, పాలకుర్తికి ఒక ఇన్ఛార్జ్ని వేస్తే, ఎమ్మెల్యే గారికి పూర్తిగా అధికారాలు ఇస్తే ఇది సమన్వయం చేసి పార్టీ ముందుకు పోద్ది. ఎందుకంటే అవతల ఉంది చాలా రాజకీయంగా ఎంతో బలవంతుడు ఉన్నాడు మనకు. మళ్ళొకసారి అధికారంలో పార్టీ రావాలంటే మాత్రం ఈ విధమైనటువంటి ఒక ఇన్ఛార్జ్ని వేయడం, ఎమ్మెల్యే గారికి పూర్తి అధికారాలు ఇవ్వడం, సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వడం చేస్తే పార్టీ బాగుపడుతుంది. రేపు మళ్ళా కూడా కాంగ్రెస్ అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఈ సంస్కరణలు మాత్రం తప్పకుండా చేయాలి. ఈ వేదికగా నేను ముఖ్యమంత్రి గారికి వేడుకోవడం జరుగుతుంది. అంటే ఝాన్సీ రెడ్డి అధిక జోక్యాన్ని తగ్గించే విధంగా కాంగ్రెస్ టీపీసీసీ ప్రయత్నం చేయాలంటారు? చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారికి సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ పాలకుర్తి కొత్తగా ప్రత్యేకంగా ఇన్ఛార్జిని నియమించాలి. ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ వర్యులు సమన్వయం, ఇక్కడ ఉన్న లీడర్లందరితో సమన్వయం చేసుకొని ముందుకు పోతే పార్టీకి పూర్వవైభవం వస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇక్కడ. దాన్ని ఇప్పుడు మనోధైర్యం దెబ్బతినకుండా ఉంటుందని నా అభిప్రాయం. సమన్వయంతో ముందుకెళ్ళాలి, తప్పకుండా సమన్వయంతో ముందుకెళ్తే విజయం మరోసారి మనదే అవుతుంది. ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పాలకుర్తిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా, తగ్గిందా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే తగ్గుతుంది. నేను నిరాసక్తత కార్యకర్తల్లో వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని సమన్వయ లోపాల వల్ల కొంతమంది పోతే ఏముందిలే, వాళ్ళు పట్టించుకోవట్లేరు, మనం చెప్తే ఏదో ఒకటి చెప్తున్నారు అనేది ఒక్కొక్కరుగా కొంచెం తగ్గుతుంది. అది తగ్గకుండా ఉండాలంటే ఒక మంచి సమన్వయం చేసే ఒక నాయకుడిని ఇన్ఛార్జ్ వేసి ఎమ్మెల్యే గారిని పూర్తిగా అధికారాలు ఇస్తే అంత ఎమ్మెల్యే గారు అన్నీ చేసుకోగలుగుతుంది. తన దగ్గర అన్ని నైపుణ్యం ఉంది, చేయగలిగే సత్తా ఉన్నది, అందరినీ కలుపుకోబోయే గుణం ఉన్నది. ఎమ్మెల్యే గారు చేయగలుగుతారు. ఒక్క ఝాన్సీ రెడ్డి యొక్క ప్రభావం లేకుండా చేస్తే అన్నీ జరుగుతాయి. ఝాన్సీ రెడ్డి కారణంగా నియోజకవర్గం అభివృద్ధికి జరిగిన నష్టం ఏంటి? ఒక 4 పాయింట్లు చెప్పగలుగుతారా? నష్టం అని కాదు, కానీ ఆధిపత్య ధోరణి, షాడో ఎమ్మెల్యేగా అన్నీ నేను చెప్పిందే జరగాలని అనడం వల్లనే ఇది అన్నీ అవుతున్నాయి. నేను చెప్పిందే జరగాలనేసరికి అక్కడ కొంచెం భజన బృందం ఒకటి మోపైంది. ఆ భజన బృందం ఏది చెప్తే అదే, తద్వారా కొన్ని నిర్ణయాలు రాంగ్ పోతున్నాయి, తప్పుడుగా దోవపడుతుంది. ఆ భజన బృందం చెప్పేటోళ్ళు ఎవరు ఒక వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఇక పేర్లు నేను చెప్పాను, కానీ అలాంటి వాళ్ళ మాటలు విని చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. కానీ విజయానికి దోహదపడిన కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి భజన బృందాన్ని తెచ్చుకోవడానికి కారణం ఏంటి? ఝాన్సీ రెడ్డి భజనే కారణం. ఇది తప్పు అని చెప్పిన వాళ్ళను దూరం తరిమేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెడతామని బెదిరించడం, ఎవరికి ఇది తప్పు అని ఎవరైనా పోస్ట్ పెట్టినా కూడా పోలీసు వారితో బెదిరించడం, బెదిరింపులకు పాల్పడుతున్నారు. చాలామందిని బెదిరిస్తున్నారు, నాకు వచ్చి చెప్పుకుంటున్నారు అంతా. ఆఖరికి కార్యకర్త కాంగ్రెస్ నేతలనే బెదిరింపులు ఇది ఎక్కడ నేను చూడలేదు. ఒక మార్కెట్ చైర్మన్ అన్న నన్నే ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని కలవడానికి వచ్చినా కూడా ఇంకోసారి కలవద్దు, ఫలానా తిరుపతి రెడ్డి ఫోటోలు పెట్టొద్దు అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే సర్ప్రైజింగ్ ఉంది. అసలు కాంగ్రెస్ నేతలను బెదిరించడం ఏంటి? ఎక్కడ అదే మనం పార్టీ ఎక్కడికి పోతున్నాం అనేది, కానీ సొంత పార్టీ నేతలను బెదిరించడం ఏంటి? కార్యకర్తలే చర్చించుకుంటున్నారండి. మన అధికారానికి వచ్చి
ఇలా జరగడం చాలా బాధాకరం అని సొంత పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. అపోజిషన్ కాదు, మన పార్టీల అధికారులను మన కార్యకర్తలనే బెదిరిస్తున్నాం, కేసులు పెడుతున్నాం. ఇది ఎక్కడికి పోతుంది? అది ఆలోచించుకోవాలి మనం. సో అశ్విని రెడ్డి ఎప్పుడు ఝాన్సీ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేసినట్టు మీకు ఏమైనా తెలుసా? అత్త ఇలా కాదు, మనం ప్రజలకి హామీ చెప్తున్నట్టు తెలిసింది, చాలా చెప్తున్నారు, కానీ ఏది వినట్లేదని. ఝాన్సీ రెడ్డి వినట్లేదని తెలిసింది, వినట్లేదు. సో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులే కాదు, ఎమ్మెల్యే మీరు ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారండి. తనకు సిటిజన్షిప్ రాకపోవడం వల్ల కోడల్ని ఎందుకు పెట్టుకుంది? షాడో ఎమ్మెల్యే, వేరే అతను అయితే వింటాడో వినడో అని కోడల్ని పెట్టుకుంది. ఒక షాడో ఎమ్మెల్యేగా ఉండాలని కదా, లేకపోతే ఇంకోరికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. బయట వాళ్ళు అయితే ఇంటరో వినరో అని కోడల్ని పెట్టుకుంది. రేపు కోడళ్ళు తినకపోతే కూడా కోడల్ని వెళ్ళిపోమంటుంది. ఆమెకి ఎవరు అంటారు కదా, అది ఇప్పుడు నా పరిస్థితి అయినప్పుడు ఇంకొకరికి ఎందుకు జరుగుతుంది? ఎవరికైనా అదే జరుగుతుంది. ఒకవేళ కాదు కోడలు మాట వినకపోతే కోడలు కూడా పార్టీ అంటారు కదా. ఇప్పుడు నాకు జరిగితే చూస్తలేమో, నేనైనా అంతే, ఎవరైనా అంతే. ఎవరైనా అంతే, మాట వినకపోతే వాడు అవుట్. ఇంకా బాధాకరం ఏంటంటే బహిరంగ వేదికలలో నా మాటిని చంపేస్తాం, పొడి చేస్తాం, మసి చేస్తాం, ఇలాంటి పదాలు వాడడం చాలా బాధాకరం. సమాజం బెదిరింపులకు దిగుతుందా? బెదిరింపులు మీకు కావాలంటే నేను వీడియో పంపిస్తా. అది ఇంటోడైనా పనోడైనా తరిమేస్తాం, మసి చేస్తాం, ఇలాంటి పదాలు వాడి సమాజం ఆలోచించే తలదించుకునేలాగా మాటలు మాట్లాడితే ఎవరికి చెప్పుకుంటారు? సొంత పార్టీ నేతలను బెదిరించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి నియోజకవర్గంలో? చెప్పాను కదండి, తప్పుడు. ఇది బాగాలేదని చెప్తే దీని వెనక నన్ను కావాలని విమర్శిస్తున్నారు, నన్ను కావాలని ఏదో డిఫేమ్ చేస్తాను అంటున్నారు. కానీ వాస్తవం ఏందనేది ఆలోచించి ఎందుకు చెప్తున్నారు? మనోళ్ళే కదా, ఎందుకు చెప్తున్నారని ఆలోచించాలి కదా. అందుకే బీఆర్ఎస్ నేతలను తీసుకొచ్చి భజన బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఆహా ఓహో అంటే ఇక వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఎవరు ఒక కనీసం వార్డు మెంబర్ స్థాయి కూడా చేయలేని వాళ్ళని పట్టుకొని చేస్తే రేపు ఎవరికి నష్టం? పార్టీ నష్టపోద్ది కదండి. పార్టీ నష్టపోకూడదు అనేది మా అభిమతం. దానికోసం పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేక చొరవ చూసుకొని ఇక్కడ ఒక ఇన్ఛార్జిని నియమించి ఎమ్మెల్యే గారికి సర్వాధికారాలు ఇస్తేనే పార్టీ ఇక్కడ బాగుపడుతుంది, మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. మరొకసారి మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయగలుగుతాం తప్ప అవతల ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు కదా. మనం ఇలా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి అని నా అభిప్రాయం. అసలు ఝాన్సీ రెడ్డి రాజకీయ ఆలోచన ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే దగ్గర నుంచి చూసారు మీరు, కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇప్పించాలని ప్రయత్నం చేశారు. ఆమె ఆలోచన ఎలా ఉంటుంది సహజంగా? ప్రజల పట్ల కానీ, పాలన పట్ల కానీ, సామాజిక విషయాల పట్ల కానీ. ఆమె ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి 6 year గర్ల్ తన ఏజ్ 6 years ఉన్నప్పుడు అమెరికా పోవడం జరిగింది. ఇక్కడ ప్రజల జీవన విధానం, స్థితిగతులు, ఆహార అలవాట్లు, ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల చాలా లోపం జరుగుతుంది తనకు. ఎందుకంటే అమెరికా బాన్ అండ్ బాటం అంతా అమెరికా కాబట్టి ఇక్కడ తెలుసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవన్నీ నేను పాటిస్తాను, తెలుసుకున్నాను, నేను మారాను అనే విధంగా చెప్పి ఇప్పుడైతే ఏదైతే కొన్ని విధానాలు వాళ్ళు కొనసాగిస్తున్నారో అవి కొన్ని మార్చుకోవాల్సి వస్తుందని చెప్పాను. వచ్చినాక నేను మారుతానని చెప్పిర్రు వస్తప్పుడు. కానీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మారకపోగా ఇక ఇంకా ఎక్కువ చెప్పుడు మాటలు వినడం, ఇంకా అదే కంటిన్యూ చేస్తుంది. మారడు లేదు, ఏం లేదు. భజన బృందం ఎక్కడైనా భజన బృందం మాటలే ఉంటుంది. ఆ భజన బృందం చెప్పి అసలు పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి రోల్ ఏంటి? ఆమె సెల్ఫ్ ప్రకటిత ఇన్ఛార్జ్ అండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇన్ఛార్జ్లో పెట్టలేదు. గెలిచిన ఎమ్మెల్యేనే ఓల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్, కంప్లీట్ మోనోపాలి ఎమ్మెల్యేనే ఉంటారు. కానీ మా కాడ ఇక్కడ స్వయం ప్రకటిత ఇన్ఛార్జ్. అంటే ఆమె సికింద్రాబాద్ పార్లమెంట్ ఈ మధ్య వేశారు. ఇప్పుడు ఈ మధ్య నిన్న మొన్న వచ్చింది. సికింద్రాబాద్ లోక్సభ కింద 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి కాబట్టి దానికి ఆడి చూసుకుంటుందా మరి మళ్ళీ ఇక్కడ పాలకుర్తికి వస్తుందో చూడాలి. ఎమ్మెల్యే కనుక ఫుల్ హోల్ అండ్ సోల్ పవర్ ఇస్తే అన్నీ తన టాలెంట్ ఉంది, ఎమ్మెల్యే గారికి అన్ని విషయాల్లో పరిపక్వత ఉన్నది, అన్నీ సెట్ అవుతాయి అనేది నా అభిప్రాయం. ఫైనల్గా మీరు అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి స్ట్రైట్ ఒకటి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు?
స్ట్రైట్ అవే అంటే ఎవరు ఝాన్సీ రెడ్డి కాదు, ఎవరు కాదు, మీ సొంత నిర్ణయాలతోటి ప్రజలకు ఏది కావాలి, ప్రజలు మనల్ని నమ్ముకున్నారు, మీ సొంత నిర్ణయాలు మీకు ఏది అనిపిస్తే అది చేయండి, మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, మీరు తీసుకునే నిర్ణయం కరెక్టే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి మీద డిపెండెంట్ కాకుండా, ముఖ్యంగా ఝాన్సీ రెడ్డి గారు ఇది చెప్తే అదే చేయడం కాదు. ఎమ్మెల్యే ఫుల్ పవర్ ప్రజలు మీకు ఇచ్చారు, మీరు ఏదున్నా స్వయం నిర్ణయంతో ముందుకు పోండి అనేది నేను ఇచ్చే సలహా అంతే. ఇక ఝాన్సీ రెడ్డికి మీరు స్ట్రైట్ అవే చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఝాన్సీ రెడ్డి గారికి చేతులెక్కి విన్నవించుకునేది ఒకటే, దయచేసి వాస్తవాలు తెలుసుకోండి, ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోండి, అందరినీ కలుపుకొని పోండి, మన కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు అందరినీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భజనం ముందం మాటలు దయచేసి వినకండి. ఇప్పటికి కూడా మాకేం మీ మీద వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు, వ్యక్తిగత స్వార్థం లేదు. ఓన్లీ మనకు మంచి పేరు రావాలి, మీరు ఇంకా మంచి పనులు చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి. రేపు మళ్ళీ మీరు 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలని చెప్తున్నాను తప్ప ఎవరి మాటలు ఎవరు ప్రోద్బలం ఆయనకి ఎవరు లేరు. కేవలం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా చెప్తున్నాం. మన కోసం చేసిన వాళ్ళం మనం కాపాడుకుందాం. తద్వారా మనం సమాజానికి కూడా అరే పలానా వాళ్ళని నమ్ముకుంటే మనల్ని కాపాడుతారనే విశ్వాసం మనం ప్రజలకు కల్పించాలి. అదొకటే నా కోరిక. ఫైనల్గా పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి ఝాన్సీ రెడ్డి వల్ల విపరీతమైన డ్యామేజ్ జరుగుతుందన్నది మీ అభిప్రాయం, రైట్? జరుగుతుంది, జరగకూడదని తనకు మళ్ళొకసారి చేతులు ఎత్తి మొక్కుతున్నా. నువ్వు చెప్పుడు మాటలు వినొద్దు, జన బృందం మాటలు అసలే వినొద్దు, అన్ని వాస్తవాలు పూర్తిగా తెలుసుకొని మీరు ముందుకు పోండి, అందరినీ కాపాడండి. మీ మీద ఎవరికి వ్యక్తిగతమైన కోపాలు తాపాలు ఏమీ లేవు. మా మీద కూడా ఏం కక్షపూరిత చర్యలు ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి రెడ్డి గారు. బిగ్ టీవీకి వచ్చి పాలకుర్తిలో ఏం జరుగుతుంది, పాలకుర్తి రాజకీయాలపై చాలా విషయాలు మాట్లాడినందుకు. మొత్తానికి పాలకుర్తిలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అని తిరుపతి రెడ్డి అంటున్నారు. తిరుపతి రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి కుటుంబ సభ్యులు, వాళ్ళ రిలేటివ్స్ అయితే నాపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు మనోవేదనలో ఉన్నారు, పార్టీని వదిలేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం ఝాన్సీ రెడ్డి అని తిరుపతి రెడ్డి అంటూ ఉన్నారు. పార్టీని కలుపుకుని ముందుకు వెళ్తేనే పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఒకవేళ అలా కాకపోతే పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి రిపేర్ చేయలేని విధంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని తిరుపతి రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అంటూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. For more videos like this, subscribe Big TV channel.